ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తారీఖున జరిగే 12వ ఆవిర్భావ సభకు సంబంధించి ఘనంగా ఈ ఏర్పాట్లు అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పిఠాపురం జన సైనికులు, జనసేన నాయకులు. అయితే ఇక్కడ మనం రావడానికి ప్రధాన కారణం, ఈరోజు మన మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు గారు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి భారీగా కానవైతే వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ఎమ్మెల్సీగా మొదటి విడతలోనే ప్రమాణ స్వీకారం చెయ్యాలి, మంత్రిగా కూడా ఉండాలి అని చెప్పి కోరుకున్న ఏకైక మొదటి వ్యక్తి పిఠాపురం మన చేబ్రోలు పవన్ కళ్యాణ్ గారు ఇంటి ఓనరు. అదేవిధంగా జనసేన నాయకులు, జనసేన నాయకులు అనే పదం కన్నా జనసేన వీరాభిమాని అని అనొచ్చు. ఆయన మనసులో కోరిక, ఆ రోజు మీరు ఎంత అనుకుంటున్నారు కదా, ఇంత మీరు పార్టీ కోసం శ్రమిస్తున్నారు, మీరు ఏం ఆశిస్తున్నారని అడిగిన దానికి నాగబాబు గారికి ఎమ్మెల్సీ కావాలని చెప్పి ఆయనకి ఇవ్వాలి, ఆయన పడ్డ కష్టానికి అని చెప్పి ఆ రోజు కోరుకోవడం జరిగింది. ఓడూరు నాగేశ్వరరావు గారిని ఈరోజు మనం సుమన్ టీవీ సంప్రదించడానికి వచ్చింది. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు, నాగబాబు గారు ఇవాళ ఎమ్మెల్సీ నామినేషన్ వేయడం జరిగింది, ఆయన స్పందన ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నాగేశ్వర గారు, ఏంటి సార్ మీరు ఏదనుకుంటే అదే జరిగిపోయేలా ఉంది. అప్పుడేమో 70 నుంచి 80,000 మెజార్టీ అన్నారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే 70,000 పైన మెజార్టీ వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీగా నామినేషన్ మన నాగబాబు గారు ఎమ్మెల్సీ అవ్వాలి, మినిస్టర్ అవ్వాలని చెప్పి అన్నారు, అది కూడా జరిగిపోతుంది. ఏంటి సార్, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇంకా మన ఆనందం పట్లేనంత ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. అంటే ఇవాళ నామినేషన్ వేయడం, కాన్వాయ్ కూడా మొత్తం ఒక 200 కార్లు వెళ్ళడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉందండి. మనం ఆవేళ ఆ రోజే మనం అనుకున్నామండి, చాలా గొప్పగా ఉంటుంది, మన నాగబాబు సార్కి ఎమ్మెల్సీగా ఇచ్చి ఏ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది అన్నాం. అంటే మీరేమన్నారంటే మరి వరం గారు ఉన్నారు, ఇస్తే బాగుంటుందని మీరు అన్నారు. అంటే మా కోరికలు మాకున్నాయి, మాకు నాగబాబు సార్ చాలా కష్టపడ్డ దానికి ఫలితం దక్కాలని మేము అనుకున్నాం. అంటే మా జనసేన నాయకులు అయితేనో యువకులు అయితేనో మొత్తం అందరూ కూడా నాగబాబు సార్కి ఇవ్వాలని మేము కోరుకున్నామండి ఆ రోజు కూడా. అయితే మీరు ఎంతో స్వార్థం లేకుండా పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నారు. మీకు ఏం కావాలని అడిగినప్పుడు మీరు నాగబాబు గారికి ఎమ్మెల్సీ కావాలని కోరారు. అసలు అంటే అంత కల్మషం లేకుండా ఎలా ఉండగలుగుతారు సార్ మీరు? అసలు అంటే మాకు అంటే మా మెగా ఫ్యామిలీ అంటే మేము అందరం ఉన్నట్టండి. అందులోనూ అంటే వాళ్ళకు వస్తే చాలండి, మాకు వచ్చినట్టే అండి. అంత ఆనందం అండి. నాగబాబు సార్కి వేళ వచ్చిందండి, చాలా సంతోషంగా ఉంది మాకు, చాలా సంతోషంగా. మీరు దగ్గరుండి చూసారు నాగబాబు గారి కష్టం. నాగబాబు గారే కాకుండా ఆవిడ సతీమణి పద్మజ గారు కూడా చాలా కష్టపడ్డారు. ఆ టైంలో మీకు ఏమనిపించింది సార్? అంటే పెద్ద ఫ్యామిలీ మండు టెండలో అంత కష్టపడుతుంటే మీకు ఏమనిపించింది ఆ టైంలో? మాకు ఏమనిపించిందంటే చాలా ఆనందంగా ఉండేదండి. అంటే అంత ఉత్సాహంగా ఉండేవారండి. మేడం గారు అవనేయండి, నాగబాబు సార్ అవనేయండి, చాలా ఇదిగా ప్రసారం చేయడానికి అయితేను చాలా ఇదిగా చేశారండి వాళ్ళు. నాగబాబు గారు ఎమ్మెల్సీగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మీరు అన్నవరం పాదయాత్రకి వెళ్తారన్నారు. మరి మీ కోరిక నెరవేరిపోయింది. మరి పాదయాత్ర ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? అంటే పాదయాత్ర అంటే ఈ ఎమ్మెల్సీ కోడ్ అయిపోయిన తర్వాత మేము పాదయాత్ర చేస్తామండి. అవేళ అన్నాం పాదయాత్ర చేస్తామని, సార్కి అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత, మినిస్టర్ ఇచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తామని అవేళ అన్నాం. ఇవాళ ఇది ఎమ్మెల్సీ కోడ్ అయిపోయిన తర్వాత మేము పాదయాత్ర చేస్తాం సార్ అన్నవరం. ఫైనల్గా చెప్పండి, 100కి 100 స్ట్రైక్ రేట్తో ఈసారి ఆవిర్భావ దినోత్సవం చాలా దగ్గరుండి మీరు అన్నీ చూస్తున్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? చాలా ఇదిగా ఉంటుందండి. చాలా జనం అయితే ఇంకా చాలా విపరీతం జనం వచ్చేలా ఉన్నారండి. చాలా జనం వాళ్ళ అనుకోవడం ఏంటంటే ఇది చాలా ఇదిగా ఉంటుంది, ఇలా కత్తిపూడి వరకు, ఇలా కాకినాడ వరకు చాలా ఓటింగ్ ఉంటుందని చెప్తున్నారు. నాగేశ్వరరావు గారు ఎంత బాగా చెప్తున్నారు. మెగా ఫ్యామిలీలో ఎవరికి వచ్చినా సరే మాకు వచ్చినట్టు మేము సంతోషపడతాము. నాగబాబు గారు కానీ మొత్తం నాగబాబు గారి ఫ్యామిలీ అందరూ కూడా ఆ రోజు పిఠాపురం వచ్చి ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టాలు దక్క ప్రతిఫలం దక్కాలి. అలాంటి వ్యక్తికి
ఎమ్మెల్సీ రావాలి, మంత్రి అవ్వాలని చెప్పి కోరుకున్నాను. దానిలో భాగంగానే నేను కాలినడకన అన్నవరం కూడా వస్తానని మొక్కుకున్నాను. నా కోరిక నెరవేరింది. దానిలో భాగంగానే ఈ కోడ్ అయిపోయిన వెంటనే నేను పాదయాత్రగా అన్నవరం వెళ్తాను. అదేవిధంగా రాబోయే 12వ ఆవిర్భావ దినోత్సవ సభ చాలా అద్భుతంగా జరగబోతుంది. మొత్తం జన సందోహంతో పిఠాపురం ఇటు కత్తిపూడి వరకు కూడా జన సందోహంతో నిండిపోతున్నారు. ఎటువంటి అతిశయోక్తులు లేదని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు మన ఓదూరు నాగేశ్వరరావు గారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.